మరదలు జంబలకిడి పంబలు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? అక్కడ బోర్ కొడుతుంది అత్త. పూజలు వ్రతాలు అని మమ్మీ, బిజినెస్ లు డెవలప్మెంట్ లో అని డాడీ. అంత డ్రైగా ఉంది. అయ్యో జస్ట్ ఫర్ చేంజ్ కోసం వచ్చాను అత్త. వాళ్ళు చిన్న పిల్లలు. పద పద పద. హలో, అల్లుడు మర్యాదలు కాస్త ఎక్కువైనట్టే ఉన్నాయి గాని అల్లుడు గారు కొంచెం పక్కొస్తారా మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను యాక్టింగ్ చేయమంది ఆ కొంపలో కదా, ఈ కొంపలో నీకేం పని? ఒక్కసారి యాక్టింగ్ చేస్తా అన్నాక ఏ కొంప అయితే ఉంది మావయ్య యాక్టింగ్ చేయడానికి. వద్దంటే చెప్పు, నీ 50-50 గోవిందా. ఉండమంటావా వెళ్ళమంటావా? ఉండమంటావా వెళ్ళమంటావా? అబ్బా ఉండవయ్యా ఉండు. సూపర్ మావయ్య. నువ్వు రా అల్లుడు. ఇప్పుడు నీ 50-50 ఓకే. మా అన్నయ్యల్ని 50-50తో ఫిక్స్ చేసి ఇక్కడికొచ్చి 20-20 గేమ్స్ ఆడుతున్నా. అల్లుడు ఆయనకి కలిసిపోవడం తెలీదు, కలుపుకోవడం తెలీదు. ఎంతసేపు అన్నలనక బుర్రగోక్కుంటూ తిరగడం తప్ప. చెప్పు చెల్లి. అల్లుడు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. నీకు మొనాటిది రాకుండా చూసుకుంటావు. అత్త, బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చా. రకరకాల మనుషులు, రకరకాల ఎమోషన్లు. ఏం ఎమోషన్లే అల్లుడు, అన్ని చంపుకుని బతుకుతున్నాం. అవును అల్లుడు, ఒక సంతోషం లేదు, పాడు లేదు. ఇప్పుడు నేను వచ్చానుగా, అన్ని సంతోషాలే, అన్ని ఎంజాయ్మెంట్లే. సిడి అయిపోయి దొంగ సచ్చిందని. మమ్మీ ఏంటి న్యూసెన్స్? అల్లుడు చిన్నపిల్ల ఏమనుకోకు. నేనేమన్నా అనుకుంటే ఇంత దూరం ఎందుకు వస్తాను అత్త? కేకే. ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చి వాడిని ఇంట్లో పెట్టామో గాని ఇంటిని బిగ్ బాస్ హౌస్ చేసి డాన్సులే డాన్సులు. వాడు రోజు రోజుకి మరి రెచ్చిపోతున్నాడు. ఇంత అంత కాదు, తెగ రెచ్చిపోతున్నాడు. ఇక మనం గడ్డాలు పెంచుకోవడమే మంచిది. అంతేగా. నాకు ఓపిక చచ్చింది. వాడికి ప్యాకప్ చెప్పి తరిమేద్దాం. తరిమేస్తావా? ఆడికి బ్యాకప్ చెప్తే మనకి బ్యాకప్ చెప్తాడు. ఇక్కడ దాకా తెచ్చాం కాబట్టి మన టార్గెట్ పూర్తయ్యే వరకు వాడి టార్చర్ మనం భరించాల్సిందే. టార్చర్? నువ్వే ఇలా డేలా పడిపోతే మనకు మిగిలేది అదే. హాయ్ స్వప్న. హే నువ్వా? ఎందుకొచ్చావు? వెళ్ళిపో. నువ్వెందుకు వచ్చావు అసలు? సై, ఎన్నో కలలు కంటూ నీ ఇంటికొస్తే నన్నే వెళ్ళిపోమంటావా? నా గుండెల్ని పిండేశావు, నా ఊపిరితిత్తుల్ని కరోనాలో కాల్ చేశావు. అల్లుడు వాట్ ఏ సర్ప్రైజ్. అత్తయ్యా ఎలా ఉన్నావు? నేను మీ మీద అభిమానంతో వచ్చా, ఈ అమ్మాయి మీద ప్రేమతో వచ్చా. చూడు అల్లుడంటే ఇంత కలుపుగలుతాను ఉండాలి. నా బంగారు కొండ. నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నీ అమ్మకున్న ప్రేమ నీకు లేదు, దొంగ సచ్చిందని. అసలు నీది నిజమైన ప్రేమని ఎలా నమ్మాలి? స్వప్న, నా కళ్ళల్లో చూడు నీ మీద ఎంత ప్రేమ ఉందో. నా గుండెల్లో చూడు, అక్కడ నువ్వు ఉన్నావు. నా గుండెల పొరల్లో చూడు, అక్కడ నువ్వే ఉన్నావు. ఏ అనుమానమా? చూడు 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 చూడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత సడన్ గా తెల్లా చెప్పను మామయ్య. ఏం చెప్పగలలేదు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైందండి అలా అరుస్తున్నారు? అరుస్తున్నా? చిన్న మ్యాటర్ అత్తయ్య. స్వప్న హృదయం పెద్దదా, నా హృదయం పెద్దదా అని తేల్చుకుంటున్నాం. స్వప్న హృదయం పెద్దదని తను, నా హృదయం పెద్దదని నేను అనుకుంటున్నాం అత్తయ్య. అనకూడదుగా నల్లుడు, ఈ ఇంట్లో నాతో సహా అందరివి పెద్ద హృదయాలే. అవునా అత్తయ్య? అవును బాబా, నా హృదయం కూడా పెద్దదే. నాది కూడా. కావాలంటే చూపిస్తా. చూపించేది చాలు, ఆపండి. ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కలిసి హృదయాలు ఎగ్జిబిషన్ పెట్టారు. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. పదవే. వెళ్ళండి వెళ్ళండి పెద్ద హృదయాలు. చూడు, ఇంకెప్పుడు మా ఇంటికి రాకో. వచ్చిన ఫేస్ లో వరకే చూడు, హృదయాల్లోకి తొంగి చూడదు. యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నా మావయ్య. వీడిని కంట్రోల్ చేయాలి. నేను చెప్పిన లెక్కలేదా? గెట్ అవుట్ ఫ్రమ్ ది హౌస్, అవుట్. ఏంటి మావయ్య అరుస్తూ కుక్కలు లేని లోటు తీరుస్తున్నారు? అవుటర్స్ ముందు ఏమిటి సటైర్లు? వీళ్ళంతా ఎవరు? వివేకానంద అనాథాశ్రమం నుంచి వచ్చారు. మన ఇంట్లో బ్లాక్ మనీ ఏదో మూలుగుతుందని డొనేషన్ అడగటానికి వచ్చారు. అవును బాబు, నాన్నగారు ప్రతి నెలా ఇచ్చేవారు. ఈ నెలే లేట్ అయింది.
20 ఏళ్లగా ఈ ఆశ్రమం నడుపుతున్నాం. పైగా ఈ సంవత్సరం చందాలు కూడా తగ్గాయి. పిల్లలు పెరిగారు. పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితి బాబు. ఆశ్రమాన్ని మూసేసే పరిస్థితి వచ్చింది. మూసేసుకుంటే మూసేసుకోవయ్యా, ఇదేమన్నా లెక్కర్ షాపా గవర్నమెంట్ ఆదాయం పడిపోవడానికి? మావయ్య మరి మాట్లాడతావేంటి? నువ్వు వంగో. ఎందుకు? చెప్తేగాని వంగవా? అయితే నేను వెళ్ళిపోతా. బాబు, ఏయ్, వంగో. నువ్వు వంగవయ్యా. వంగు. 5 లక్షల ఏ తక్కువ వేసానా? ఇంకోటి కలుపుతాలే. 15 లక్షల. మళ్ళీ తగ్గిందా? లేదు బాబు, లేదు, చాలు చాలు చాలు. సీటు మంది కాకపోతే సిటీ అంతా దిగాడంట. ఏ మా నాన్న డబ్బులు నేను దానం చేయకూడదా? మీ డాడీయా? మరి మా డాడీ కాదా? అయితే నేను వెళ్ళిపోతా. నువ్వు వంగవయ్యా. థ్యాంక్ యూ బాబు. ఉంటాం బాబు. బాబు, ఇలా అయితే మా బతుకులు ఓటీటీయే. నేనుండగా మిమ్మల్ని అలా కానిస్తానా? అన్నయ్య, ఈడు మనకి ఫేవర్ గా ఉన్నాడా యాంటీగా ఉన్నాడా? నాకు అదే డౌట్ గా ఉంది. అసలే మంగళవారం గోగుడాపు. అమ్మా సప్న, ఏంటి డాడీ? మ్మ్. ఏమైంది డాడీ? ముగ్గురు అలా ట్రాజెడీ ఫేస్ వేసుకుని వచ్చారు. మాకు మీ సహాయం కావాలమ్మా. సహాయమా? అవునమ్మా, ఇప్పుడు మా బతుకులన్నీ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టున్నాయి. ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియడం లేదమ్మా. కరెక్టే. కాసేపట్లో మా డెడ్ బాడీలతో మీరు సెల్ఫీలు కూడా దిగొచ్చు. అసలు ఏమైంది డాడీ? ఆ, ఏమైందంటే నెల క్రితం మేమొక్క అద్భుతమైన భారీ ప్లాన్ చేశాం. ఏం ప్లాన్ డాడీ? దిక్కుమాలిన ప్లాన్. చెప్పేది వినమ్మా, నువ్వు చెప్పనే. అంటే అది ఒక బ్యాడ్ టైంలో అన్నయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్పినట్లు డీటెయిల్ గా చెప్పకు, బ్రీఫ్ గా చెప్పు. సింపుల్ గా నేను చెప్తా కదమ్మా. మేము అప్పుల్లో ఉన్నాము, మా ప్రాణాలు అప్పుల చేతుల్లో ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి మేము బయటపడాలంటే ఎలాగోలాగా మేనేజ్ చేసి మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ ఖాళీగాడి చెత్త ఈ స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేయించాలి. మేనేజ్ చేసి సంతకాలు చేయించాలి. కరెక్ట్. వెరీ స్మార్ట్ మై డాటర్. ఏంటండి టాలెంట్ సంతకం అంటున్నారు? టాలెంట్ ఉపయోగించి సంతకం చేయించడంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నన్ను మించినోళ్ళు లేరు. నన్ను ట్రై చేయమంటారా? నువ్వు ఆ, నోరు మూసుకో. పోనీ నన్ను ట్రై చేయమంటారా? పోనీ నన్ను ట్రై చేయమంటారా? ఏంటి ట్రై చేసేది? దేవన సంక్రాంతి ముగ్గులు పోటీయా? మూసుకుని లోపలికెళ్ళండి. ట్రై చేసి ఇలా తగలడేది గొంప. ఏం మనుషులో ఏంటో, ఉపయోగించుకోరు, ఉపయోగపడరు. పదండి పదండి. చూడమ్మా, మాయ చేస్తారు, మందు కొట్టిస్తారు, మురిపిస్తారు, మీ ఇష్టం. కానీ సంతకం మాత్రం పెట్టించాలి. అది ఇల్లీగల్ కదా? అబ్బా, బయట వాళ్ళతో చేస్తే ఇల్లీగల్ అమ్మా. మనం చేసుకుంటే అంతా లీగలే. ఆ. ఒకవేళ బావగారికి మత్తెక్కేమైనా చేస్తే? బావే కదా, సర్దుకుపోదాం. అయ్యో వాడే అసలు బావే కాదా డాడీ? కనిపెట్టేసిందా? నువ్వు నోరుమోయి. బావ కాదట్లేదమ్మా, బావే అని చెప్తున్నాడు. ఏనయ్య? అవును ఆ. బావే బావే. అయినా ఇంత రిస్క్ చేయడం అవసరం అంటారా? తప్పదమ్మా, మా కోసం, మా ప్రాణాల కోసం. ఆ? సరే, ఏం జరిగినా సరే మీ పని జరిగేలా చూస్తాం. ఎలాగో బావే కదా. అయ్యో బావు ఆ, అన్నయ్య, థ్యాంక్స్ అమ్మా. పైన అన్ని ఏర్పాట్లు చేసాం, మంచి కూడా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్. ఫోన్ ఒకటి కొట్టమ్మా, ఫోను. వెళ్ళండి. అన్నయ్య, మనకి బ్రోకర్ పని అవసరమా? మనకి ఆస్తి ముఖ్యం.